నేను డయట్ గురించి ఎందుకు ఎక్కువ చెప్తాను వీడియోస్లో. ఈ క్వశ్చన్ ఒక 2-3 అడిగారండి, మీరు డైటీషియనా, ఎందుకు డైట్ ఎక్కువ చెప్తున్నారని. దానికి నేను ఇచ్చే ఆన్సర్, నేను ఎంబీబీఎస్ ఎండి ఇంటర్నల్ మెడిసిన్ విత్ 2 ఫెలోషిప్స్ ఇన్ డయాబెటిస్. ఓకేనా. సో కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. నేను చదివింది ఏంటి, ఎండి ఇంటర్నల్ మెడిసిన్, మళ్ళీ డయాబెటాలజీ కదా నా స్పెషల్ ఇంట్రెస్ట్. సో డయాబెటిస్లో రూట్ కాజ్ డైట్ అనమాట, ఎస్పెషలీ టైప్ 2 డయాబెటీస్కి. టైప్ 1కి అయితే మనకి జెనెటిక్ హెరిడిటరీ ఫ్యాక్టర్స్ వస్తాయి. టైప్ 2కి డయట్ అండ్ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ చేయకపోవడం, జంక్ ఫుడ్ తినడం, డైట్ సరిగ్గా తీసుకోకపోవడం, ప్లస్ ఎర్లీ స్టేజెస్లో డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేసినప్పుడు ఇది రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో నేను డైట్ గురించి డిస్కస్ చేసినప్పుడు డైట్ ప్రిన్సిపల్స్ ఎక్కువగా చెప్తాను, జెనరిక్ డైట్ ఎక్కువగా చెప్తాను. ప్రతి పేషెంట్కి ఇండివిజువలైజ్డ్ డైట్ చెప్పాను, దానికి మళ్ళీ డైటీషియన్ దగ్గరే రెఫర్ చేస్తాను. సో మనం చెప్తున్నది జెనరిక్ డైట్స్ మాత్రమే. మరి జెనరిక్ డైట్స్ అందరికీ సెట్ అవుతాయా అంటే అవ్వవు. కాంప్లెక్స్ పేషెంట్స్ కానీ, మల్టిపుల్ కండిషన్స్ ఉన్న పేషెంట్స్ కానీ సెట్ అవ్వవు. ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్న వారికి, ఇంట్లో మనం వండుకొని తినే దాంట్లో ఏది వండుకోవాలి అనే కన్ఫ్యూజన్ ఉన్న వారికి తప్పకుండా ఈ డైట్ సెట్ అవుతాయి. ఎందుకంటే ఇందులో ఏమి ఎక్స్టర్నల్ గా వెరైటీగా పౌడర్స్ కానీ వేరే ప్యాక్డ్ ఫుడ్స్ ఏమి ఉండవు. జస్ట్ మనం కూరగాయల కాంబినేషన్ ఎలా చేసుకోవాలి, ప్రోటీన్ కాంబినేషన్, కార్బోహైడ్రేట్ కాంబినేషన్ ఎలా చేసుకోవాలి అనే ఉంటది, బేస్డ్ ఆన్ సైంటిఫిక్ లాజిక్. ఈ జెనరిక్ డైట్స్ కూడా నేను ఇంకొక ఎండోక్రైనాలజిస్ట్, ఒక ఇన్ హౌస్ డైటీషియన్ ప్లస్ ఒక మెడికల్ రైటర్ కలిపి చేసిన డైట్ ప్లాన్స్. ఇవి జెనరిక్ డైట్ ప్లాన్స్. పెద్ద డిస్క్రిప్షన్ ఉంటుంది ఒక్కొక్క డైట్ ప్లాన్ కింద, ప్లస్ డిస్క్లైమర్ కూడా ఉంటుంది. జెనరిక్ డైట్ ప్లాన్స్ అందరికీ సెట్ అవ్వవని, అలర్జీ ఉన్న పేషెంట్స్ కేర్ఫుల్ గా ఉండాలని, కాంప్లెక్స్ పేషెంట్స్ కి సెట్ అవ్వవు, 2-3 మెడికల్ కండిషన్స్ ఉన్న వారికి సెట్ అవ్వవని క్లియర్ గా ఉంటది అనమాట. సో ఎంబీబీఎస్ లో ఒక 2 చాప్టర్స్ ఉంటాయి డైట్ గురించి, మీరు ఎందుకు చెప్తున్నారని ఎవరో కామెంట్ పెట్టారు. దానికి నేను ఇస్తున్న రిప్లై, ఎంబీబీఎస్ నేను ఇంటర్న్షిప్ అయి 2008లో కంప్లీట్ చేశాను. అప్పటి నుంచి నేను అప్డేట్ అవ్వకుండానే ఉంటానా. కాన్ఫరెన్సెస్లో డయట్స్ గురించి ఒక 1 అవర్ డిస్కషన్ ఉంటుంది. ప్రతి డయాబెటీస్ కాన్ఫరెన్స్లో డయట్కి ఇచ్చే ఇంపార్టెన్సే వేరే. సో ఇది మెడికల్ న్యూట్రిషన్ థెరపీ డైట్ కాదంటే మీరు పేర్లు ఏమన్నా పెట్టుకోండి. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ఇండివిజువల్ డైట్ ప్లాన్స్. డీటెయిల్డ్గా ప్రతి పేషెంట్ని రండి, వారం నేను అడ్జస్ట్ చేస్తాను, నెల అడ్జస్ట్ చేస్తానని మేము చెప్పట్లేదు. జెనరిక్ ప్రిన్సిపల్స్, డైట్ ప్లాన్స్ ఇస్తున్నాం అంతే. అది నా బాధ్యత. నేను నాలెడ్జ్ అప్డేట్ చేసుకొని, బుక్స్ చదివి, డయట్ గురించి బుక్స్ చదివి, కాన్ఫరెన్సెస్ అటెండ్ అయ్యి, నా ఫ్యామిలీలో ఒక పర్సన్కి ఎలా చెప్తానో అలా నా పేషెంట్స్కి చెప్తున్నాను. సో నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇన్ఫ్యాక్ట్ రూట్ కాజ్ని ట్రీట్ చేయడం, మెడిసిన్స్ ఇచ్చుకుంటూ పోవడం, డైట్ లైఫ్ స్టైల్ గురించి చెప్పకపోవడం కూడా తప్పే. సో డైట్, లైఫ్ స్టైల్, కరెక్టబుల్ కాజెస్ గురించి మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. లైఫ్ స్టైల్ మెడిసిన్ నాకు వన్ ఆఫ్ ద ప్యాషనబుల్ సబ్జెక్ట్. మనము మెడిసిన్స్ ఇచ్చుకుంటూ పోతే ప్రతి మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, మళ్ళీ దాని కాంప్లికేషన్స్, ఇంట్రాక్షన్స్ అన్నీ వస్తాయి ఫైనల్గా. బట్ మనం ఎప్పుడు ఇస్తాము, విత్ బెనిఫిట్ ఇస్ మోర్ దాన్ రిస్క్ కదా. అందులో భాగమే నేను డైట్ గురించి ఎక్కువ డిస్కస్ చేయడం. ఏ డైటీషియన్ కి కాంపిటీషన్ కాదు. ఇంకొకటి ఏంటంటే మా ఇన్ హౌస్ డైటీషియన్ కూడా ఇన్వాల్వ్ అయినారు ఈ జెనరిక్ డైట్ ప్లాన్స్ చేయడంలో. ఇండివిజువలైజ్డ్ డైట్ ప్లాన్స్ కోసం 100%, 110% డైటీషియన్స్ కే రెఫర్ చేస్తున్నాం. ఈ మెసేజ్ మీకు ఒకసారి పాస్ చేయాలనిపించింది.